అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉంటుంది. కొంతమంది తొందరగా పిల్లల్ని కంటారు, కొంతమంది లేట్‌గా పిల్లల్ని కంటారు, కొంతమంది అసలు పిల్లల్నే కనరు. ఆ అసలు పిల్లలు కనలేకపోవడం వాళ్ళ తప్పా? లేకపోతే వాళ్ళు చేసుకున్న పాపమా? లేకపోతే ఏంటది వాళ్ళకి తెలీదు. సో, వాళ్ళు ఎంతో ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో హాస్పిటల్స్ తిరుగుంటారు. వాళ్ళు ఎన్నో గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుంటారు. వాళ్ళు ఎన్నో చేసుంటారు. బట్ వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం అనేది వాళ్ళ తప్పు కాదు. కొంతమందైతే ఇంకా వాళ్ళదే తప్పు అని చెప్పేసి వేలెత్తి చూపిస్తూ ఉంటారు. ఇందులో ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే, కొంతమంది అత్తలేందంటే నువ్వు పిల్లల్ని కంటలేవు కదా, ఇంకా నా కొడుక్కి వేరే పెళ్లి చేసేస్తాను అని చెప్పేసి అంటారు. పిల్లల్ని కనలేకపోవడం ఆడదానిలో మాత్రమే లోపం కాదు, మగవాళ్ళల్లో కూడా లోపం ఉంటుంది. అది కొంతమంది అత్తలు తెలుసుకుంటే బెటరు. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ సమాజంలో చాలా జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఫంక్షన్‌కి పిలుస్తారు. ఫంక్షన్‌కి పిలిచినప్పుడు ఆ ఫంక్షన్‌కి పిల్లలు లేని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఒక చిన్న చూపు చూడడము, వాళ్ళని అసలు దగ్గరకొస్తే ఇంకా పెళ్లి జరుగుతుందనుకో, మండపంలోకి వచ్చిందనుకో, ఆమె మండపంలోకి వచ్చిందంటే ఇంకా అంటే ఇంకా పెళ్ళి అవుతున్న ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరేమో అని అంత దూరం ఆలోచిస్తారు. సో, ఎందుకు అలా చేస్తారు? అసలు ఏదో అంటు రోగం ఉన్నట్టు అలా చూడడము. ఇంకొక బేబీ పుట్టిందనుకో, ఎవరికైనా బేబీ పుట్టిందనుకో, చూడడానికి వెళ్ళిందనుకోండి, ఆ బేబీని వీళ్ళకివ్వరు. ఎందుకంటే ఆ పాపని ఎత్తుకుంటే ఆ పాపకి మళ్ళీ ఎక్కడ పిల్లలు పుట్టకుండా ఉంటారు అని చెప్పేసి, ఇంకా మెచ్యూర్ ఫంక్షన్స్‌కి వెళ్తుంటే, ఇంకా ఉయ్యాల్లో ఫంక్షన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఫంక్షన్‌లో అయినా సరే వాళ్ళకి దక్కాల్సింది దక్కదు మర్యాద. కొన్నిసార్లు అయితే కొంతమందే, అందరూ కాదు, కొంతమంది అలా చూస్తూ ఉన్నారు, అలా చేస్తూ ఉన్నారు. అసలు ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలంటే వాళ్ళే 100 సార్లు ఆలోచిస్తారు. వెళ్తే ఎలా ఉంటది? వెళ్ళకపోతే ఎలా ఉంటది? అని చెప్పేసి ఆలోచించుకొని వెళ్తారు. బట్ వెళ్ళిన తర్వాత నీకెప్పుడు పిల్లలు పుడతారు? నెక్స్ట్ నువ్వే దావత్ ఇస్తావు. ఇక్కడ ఈ హాస్పిటల్‌కెళ్ళి ఇక్కడ డాక్టర్ బాగా చూస్తున్నారు. ఇక్కడ ఈ గుడికెళ్ళి ఇక్కడ ముడుపు కడితే ఇక్కడ బావుంటది అని చెప్పేసి ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు కదా! వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్ తిరిగుంటారు. వాళ్ళు ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుంటారు. వాళ్ళకి ఉంటుంది కదా! ఏ ఆడది కూడా పిల్లలు పుట్టకూడదు అని చెప్పేసి ఏ ఆడది కోరుకోదు కదా! పిల్లల్ని కనాలని చెప్పేసే కోరుకుంటుంది కదా! తనకున్నదా, నాకు కూడా ఇట్లా పిల్లలు ఉండాలి, నేను కూడా అమ్మ అని పిలిపించుకోవాలి అని చెప్పేసి తనకు ఉంటుంది కదా! సో, తన బాధ ఎవరు అర్థం చేసుకోరు. అంటారు కదా, ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పేసి. సో, నిజంగా ఆడవాళ్ళే ఇంకా బాధ పెడుతూ ఉన్నారు ఆడవాళ్ళని. సో, నేను చెప్పేది ఒకటే అండి, పిల్లలు లేని వాళ్ళని బాధ పెట్టకండి. మాటలతో అలా మాట్లాడి బాధ పెట్టకండి. వాళ్ళని ఒక మనుషుల్లాగా గుర్తించి అన్ని శుభకార్యాలలో వాళ్ళని పిలిచి ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.